రాష్ట్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న కడప జిల్లాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 85 లక్షల విలువ గల చోరీ సొత్తు, ఒక కారు, 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లోని ఇద్దరిపై 111 కేసులు నమోదైనట్లుగా ఎస్పీ దామోదర్ తెలిపారు. 16 కేసుల్లోని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు చెప్పారు. ఈ ముగ్గురు దొంగల ముఠాను కూడా పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను ఎస్పీ దామోదర్ అభినందించారు. ఉన్నటువంటి బంగారు వస్తువులు, వెండి వస్తువులు తీసుకెళ్లిపోయేటువంటి ఒక 3 కేసులు మనకు రిపోర్ట్ అయ్యాయి. ఈ రెండు కూడా ఈ రోజు ఒకటి, రేపు 2 కేసులు అలాగా రిపోర్ట్ అయ్యాయి. రివ్యూ చేసాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏంటనే రివ్యూ చేసే క్రమంలో పొదిల్లో నెక్స్ట్ డే మనకు ఇంకొక అఫెన్స్ అయింది. ఇమ్మీడియట్లీ అసలు ఎవరు వచ్చారనేసి లోకల్ సిఐ అండ్ టీమ్, ఎస్ఐ టీమ్ వెరిఫై చేశారు. మనం యాక్చువల్గా దాంట్లో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక వైట్ కారు వితౌట్ నంబరు ఉన్నా కూడా నంబర్ ప్లేట్లు మారుస్తూ మొత్తము బ్లాక్ కార్ అంతా కూడా బ్లాక్ అద్దాలతో లోపల ఎవరు కూర్చున్నారు వాళ్ళని కనపడకుండా వాళ్ళని కవర్ చేస్తూ ముందర గ్లాస్ కూడా ఆల్మోస్ట్ బాగా టింటెడ్ గ్లాస్ వేసి లోపల ఉన్న వాళ్ళ మనిషి తెలుస్తుంది తప్ప ఎటువంటి ఆనవాళ్ళు తెలియకుండా మాస్క్ వేసుకొని కూర్చొని వీళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. వీళ్ళు అలా చేస్తున్న క్రమంలో పొదిలి, అలాగే మనకు వేరే జిల్లాల్లో కూడా చాలా అఫెన్స్లు ఉన్నాయి దొంగతనాలు చేయటం వల్ల. ముఖ్యంగా మనకు పొదిల్లో ఎప్పుడు ఈ అఫెన్స్ జరిగిందో అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఐకి మేము రివ్యూ చేసుకొని ఒక కారు వచ్చింది. దీన్ని ఎక్కడి నుంచి వస్తుందని మనం సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తాను. ఈ సీసీ కెమెరాస్ అన్నీ కూడా మనం రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, అలాగే డీజీ సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ప్రజల్ని మోటివేట్ చేసి పెట్టినటువంటి కెమెరాలు ఇవన్నీ కూడా ఐటీల్లో ఒక వైట్ కార్ ఈ యొక్క డౌట్గా మనకు ట్రాక్ అయింది. ఆత్మకూరు అటవీ డివిజన్లోని వెలుగోడు పట్టణ